తప్ప ఇప్పుడు ఈ డిబేట్ ఇది మీరు ఆదిలోనే హంసపాద్ అన్నట్టుగా మీరు మాట్లాడమంటే మటుకి నేను మాట్లాడడానికి సిద్ధంగా లేదు. రైట్. నారాయణ రెడ్డి గారు ఈ కూటమి యొక్క బలాన్ని దెబ్బతీయడం మీరు సిద్ధంగా లేదు. రైట్. నారాయణ రెడ్డి గారు చెప్పండి. ఏమంటారు? పవన్ కళ్యాణ్ పాత్ర జగన్ ని ప్రతిపక్షానికి ఇంటికి పరిమితం చేయబోతోంది. నమస్కారం అన్న. డిబేట్ లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం అన్న. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈ నెలతో వచ్చే నెల 9వ తారీఖున జరుగుతుంది. ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మీరు నన్ను అడిగినట్లయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 39.2% ఓట్ బ్యాంక్ వచ్చింది మొత్తం షేర్ పోటీ. అదే జనసేన పార్టీకి చెప్పుకున్నట్లయితే దగ్గర 7% ఓట్ బ్యాంక్ వచ్చింది. సో బీజేపీని తీసుకున్నప్పుడు 0.5 నుంచి 0.75% మధ్యలో బీజేపీ ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇది టోటల్ గా మనం కలిపినట్టయితే మనం ఇది 46.5%. ఇది 2019 వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంతంటే 49.95%. అంటే ఈ మూడు కలిసినా సరే మన దగ్గర 3% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది 2019 సార్వత్రిక ఎన్నికలు తీసుకున్నట్లయితే. ఇప్పుడు 2024 మేము ఖచ్చితంగా గవర్నమెంట్ లోకి వస్తామని నేను ఏ విధంగా చెప్పగలుగుతామంటే 2019 కంటే కూడా కొన్ని వర్గాల యొక్క ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపుకి టర్న్ అయింది. ఏంటంటే ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం ఉందో ఆ బీసీ సామాజిక వర్గం 2014 కానీ 2019 కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన దాఖలాలు కనపడ్డాయి. 2019 నుంచి 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో ఎవరైతే ఎన్నుకబడిన వర్గాలు ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉంటారో వారికి విద్యా ప్రగతి విషయంలో కానీ వారి యొక్క వైద్య రంగంలో వారికి అభివృద్ధి విషయంలో కానీ ప్రతి విషయంలో మీద కూడా వారి పట్ల ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా రెండోది ఏంటంటే బీసీలకి ఎస్సీలకి కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంలో వారికి మంత్రి పదవులు ఇవ్వడంలో కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఆ బీసీ ఎస్సీల మీద ప్రత్యేకమైన దృష్టి గౌరవ ముఖ్యమంత్రి పెట్టడం జరిగింది. సో కాబట్టి 2019తో పోల్చుకుంటే 2024లో బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంకు పెరిగింది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఎవరైతే రాజకీయ విశ్లేషణ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బీసీ ఓటు బ్యాంక్ పెరిగిందని ఒకటి. రెండోది ఏంటంటే సాధారణంగా ఈ యొక్క ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పురుషుల కంటే కూడా మహిళ